వైసీపీకి డబుల్ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వం, భీల్మిల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారాయన. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు సరైన గౌరవం లేదని ఆయన అన్నారు. అవంతి అలా రాజీనామా చేశారో లేదో ఇంకోవైపు మరో కీలక నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీ వేడేందుకు సిద్ధమయ్యారు. పవన్ పై గెలిచినప్పటికీ పార్టీలో సరైన గౌరవం దక్కలేదని, అభిమానుల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన మనస్తాపంతో ఉన్నారని సమాచారం. గత కొంతకాలంగా ఈ ఇద్దరు నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్టు అవంతి శ్రీనివాస్ ఉదయం ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం దొరకలేదు, అలాగే వారు అసంతృప్తితో ఉన్నారు అన్న నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. తన పార్టీ వీడటానికి సంబంధించి లేఖని ఇప్పటికే పార్టీ అధినేత జగన్ కి కూడా పంపించడం జరిగింది. ఇంకో పక్క గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీని వీడుతారు అని తెలుస్తోంది. ఆయన కూడా పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఇద్దరు నేతలు దూరం అవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆల్రెడీ రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. పార్టీలో ఉన్నటువంటి పదవులకి ఆయన కూడా రాజీనామా చేస్తూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. లేఖను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. అయితే రాజీనామా చేసేటప్పుడు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు, వచ్చినటువంటి కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా జమిలీ ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో ఇప్పుడు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఎవరి సలహాలు సూచనలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చర్చించే అవసరం లేకుండా పోతుంది వైఎస్ఆర్సీపీలో అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దీంతోపాటు గతం నుంచి కూడా ఎన్నికల ముందు కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే మంత్రి పదవి మొదటి టర్మ్లో ఆయన మంత్రిగా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు, రెండో టర్మ్లో ఆయన్ని తొలగించినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పూర్తిగా తాను ప్రత్యక్ష రాజకీయాలకు ఇక దూరంగా ఉంటానంటూ కూడా అవంతి శ్రీనివాస్ లేఖలో చెప్పినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కంటే ఎన్నికల్లో ఆయనకి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారా, లేదంటే రాజకీయాల్లో కొనసాగుతారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అవంతి శ్రీనివాస్ జనసేన వైపు వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఈరోజు కొన్ని ప్రకటనలు కూడా చేశారు. నాగబాబు అలాగే చిరంజీవి ఇద్దరి సహకారంతోనే నేను భీమిల్లో ఎమ్మెల్యేగా గతంలో గెలిచాను, తర్వాత అనేక పదవులు వచ్చినా కూడా వాళ్ళ సహకారంతోనే నేను ఎమ్మెల్యేగా గెలిచానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా జనసేన వైపు వెళ్తారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక మరొక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేత అలాగే సీనియర్ నేతకు ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా ఈరోజు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన అనుచరులు కార్యకర్తలతో కూడా సమావేశం కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఉండే అవకాశం కూడా ఉంది. గతం నుంచి కూడా అసంతృప్తి అనేది గ్రంథి శ్రీనివాస్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు అయినప్పటి నుంచే కాకుండా ఎన్నికల ముందు నుంచి కూడా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన గెలిచిన తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత మంత్రి పదవి వస్తుంది, సెకండ్ టర్మ్లో వస్తుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సెకండ్ టర్మ్లో కూడా మంత్రి పదవి రాకపోవడంతో ఆయన అప్పటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి కావాలి అనే ఒక డిమాండ్ కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. దీంతోపాటు వెస్ట్ గోదావరి ఏదైతే బైఫర్కేషన్ తర్వాత జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంగా భీమవరం కావాలంటూ కూడా ఆయన పట్టుబట్టారు, సాధించుకోవడం కూడా జరిగింది. తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఇటీవలే వేసినటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా కాస్త ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి అన్ని పరిణామాల నేపథ్యంలో పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలైనప్పటి నుంచి కూడా పూర్తిగా ఆయన పార్టీ కార్యక్రమాలంతకీ దూరంగా ఉన్నారు. అనేక సార్లు మాజీ మంత్రులు ముఖ్యంగా పేర్ని నాని అలాగే కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఇతర కొంతమంది సీనియర్ నేతలు ఆల్రెడీ చర్చలు కూడా జరిపారు, సంప్రదింపులు కూడా జరిపాయి. కానీ ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయేందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి అవకాశం అయితే కనిపిస్తుంది. వైసీపీ మరి ఏ విధంగా డెసిషన్ తీసుకోబోతున్నారు జగన్ రీటైన్ చేసుకోవడానికి నేతల్ని? అంటే ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ కాస్త డీలా పడింది. ఎందుకంటే ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు కాబట్టి కాస్త నేతలు ఎవరైతే అసంతృప్తిగా గతం నుంచి ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణంగా ఉండే ప్రక్రియ అనేది వైఎస్ఆర్సీపీ అధిష్టానం భావిస్తుంది. అయితే వీలైనంత వరకు వెళ్ళిపోయే నేతలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, గతంలో మాదిరి కాకుండా వచ్చే రోజుల్లో మంచి ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కొంతమందిని మధ్యవర్తులను పంపించి బుజ్జగిస్తూ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. అయితే కొంతమంది ఖచ్చితంగా పార్టీ నుంచి వెళ్ళిపోవాలని
నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా కూడా ఆపే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఏం చేయలేకపోతుంది. కానీ ఉంటే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక హామీని అయితే ఇస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే సామ్నేని ఉదయభాన్ ఆల్రెడీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఈ రోజు రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రానికి గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థాంక్యూ దుర్గా.